హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 14, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. స్పోర్ట్స్కి సంబంధించి 45th చెస్ ఒలింపియాడ్ పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ప్రశ్న వచ్చేసి 45వ లేదా 45th చెస్ ఒలింపియాడ్ 2024 సెప్టెంబర్లో జరిగింది కదా, ఎక్కడ జరిగింది? ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ గురించి కానీ, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ గురించి కానీ, సమ్మిట్ గురించి కానీ చూస్తున్నప్పుడు వెన్యూ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందో ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగింది? హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్. మనం చాలాసార్లు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన దేశం హంగేరీ. మీకు లొకేషన్ కూడా చూపించాను మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఏదైనా అంతర్జాతీయ అంశం గురించి కానీ, లేదా వార్తలు నిలుస్తున్న ప్రాంతాల గురించి కానీ డిస్కస్ చేసేటప్పుడు మీకు మ్యాప్లో చూపిస్తున్నాను లొకేషన్. ఐరోపా ఖండంలోని ఒక దేశము హంగేరీ, రాజధాని ఏంటి? బుడాపెస్ట్. అక్కడ జరిగింది. ఎవరు నిర్వహించారు? ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే. లసానే, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అంతర్జాతీయ చెస్ సమాఖ్య అంటాం సింపుల్గా. ఓకేనా? వారు సెప్టెంబర్లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో లేదా ఈ టోర్నమెంట్లో మహిళలు పురుషుల జట్లలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి, లేదా మొదటి 3 స్థానాల్లో ఉన్న జట్లు ఏ దేశాలకు సంబంధించినవి? సింపుల్గా ఎందుకడిగానంటే ఈ టోర్నమెంట్లో భారత సత్తాను చాటింది. భారత జట్లు పురుషుల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి టాప్లో ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మహిళల విభాగంలో మహిళల జట్టు కూడా స్వర్ణ పతకాన్ని గెలుపొంది టాప్లో నిలిచింది. ఓకేనా? మరి సెకండ్, థర్డ్ పొజిషన్లో ఎవరున్నారో చూడాలి. అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో చూసేటప్పుడు ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతుంది, అలాంటివి కూడా చూడాలి. బేసిక్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ చెస్ ఒలింపియాడ్ని చూస్తాము. అబ్జర్వ్ చేస్తే 2022 ఇయర్లో 44th చెస్ ఒలింపియాడ్ కదా, ఎక్కడ జరిగిందంటే మన భారత ఆతిథ్యంలో చెన్నై వేదికగా జరిగింది అప్పుడు. మరి 24th అనేది బుడాపెస్ట్ వేదికగా జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేసేసి 26లో జరుగుతుంది. 2026లో అప్పుడు జరగబోయే 46th చెస్ ఒలింపియాడ్ ఎక్కడ అంటే తాష్కెంట్లో జరగబోతోంది. తాష్కెంట్ గుర్తుపెట్టుకోండి. తాష్కెంట్ అంటే ఉజ్బెకిస్తాన్ దేశ రాజధాని. క్లియర్? ఇక్కడ మరి 2, 3 స్థానాలు నిలిచిన దేశాలు ఏంటో చూడండి, సరిపోతుంది. సో ఈ టోర్నమెంట్ని ఎవరు నిర్వహించారు? ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. బుడాపెస్ట్ హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్ వేదికగా. డేట్స్ 10th సెప్టెంబర్ టు 23rd సెప్టెంబర్ 2024లో. సో పథకాల పట్టిక లేదంటే ఇందులో టాప్ పొజిషన్లో ఇండియా నిలిచింది. భారత్ స్వర్ణ పథకం సింపుల్గా. సెకండ్ పొజిషన్ వచ్చేసేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిల్వర్ మెడల్ లేదా రజత పథకం. థర్డ్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ థర్డ్ పొజిషన్. ఓకేనా? లేదంటే కాంస్యం బ్రాంజ్ మెడల్. ఇక మహిళల విభాగంలో కూడా ఇండియా సత్తా చాటింది. ఫస్ట్ పొజిషన్. సెకండ్ వచ్చేసి కజకిస్తాన్. థర్డ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే 2026లో 46th చెస్ ఒలింపియాడ్ జరిగే వరకు కూడా ఈ టాపిక్ ఇంపార్టెంటే. మీకు ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇచ్చే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా అవే రానున్న పోటీ పరీక్షలో కనిపించవచ్చు. టాపిక్ నుండి కనిపించవచ్చు, లేదా నేరుగా ఇక్కడ అడిగే ప్రశ్నే కనిపించవచ్చు. నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు అడుగుతున్న ప్రశ్నలకి చాలామంది ఆస్పిరెంట్స్ సమాధానం ఇస్తున్నారు. వెరీ సాటిస్ఫైడ్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి నుండి ఒక లైక్, కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు. నెక్స్ట్ డే నేను ఫుల్ లెంత్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి, క్లారిటీ అనేది ఇస్తాను కాబట్టి ఇక మర్చిపోరు మీరు. ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. ఇక్కడ తప్పు చేసినా పర్లేదు, ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఖచ్చితంగా ఆన్సర్ని యాక్యురేట్గా గుర్తించగలుగుతారు. ఓకేనా? ఈరోజు ప్రశ్న నేను వీడియో చివరిలో అడుగుతాను. ప్రతి ఒక్కరి నుండి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ కామెంట్ బాక్స్లో సమాధానం. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది.
ఎస్సీ వర్గీకరణ చట్టం. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఏప్రిల్ 14th అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఒక మహనీయుడు, మహానుభావుడు. ఎవరు? మన రాజ్యాంగ నిర్మాతగా పేరొందినవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ ప్రత్యేక దినోత్సవం రోజున రాజ్యాంగబద్ధంగా, సింపుల్గా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 14th, 2025. ఏ రోజు నుండి అంటే ఈ డేట్ గుర్తుంచుకోండి. ఈరోజు జీవోని కూడా చూసాం అఫీషియల్గా మనం. దీనికి సంబంధించి కొన్ని బేసిక్స్ చూద్దాము. బేసిక్స్ ఏంటంటే 2024 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఎస్సీ సబ్ కేటగరైజేషన్కి సంబంధించి, ఎస్సీ వర్గీకరణకి సంబంధించి. రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటంటే ముఖ్యంగా రాజ్యాంగంలోని ఏదైనా అంశాన్ని సవాలు చేసే కేసులు ఉంటాయి కదా, వాటిపైన విచారించే ధర్మాసనాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటాం. కనీసం 5 జడ్జీలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఎక్కువ ఎంతమంది అయినా ఉండొచ్చు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనంగా కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేసు ఉంటుంది కదా, 13 మంది న్యాయమూర్తులు ఇచ్చారు ఆ తీర్పు. అలాంటివి ఓకేనా. జస్టిస్ డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఏ కేసులో? దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2024 ఆగస్టు 1 రోజున ఈ చారిత్రాత్మక తీర్పు. ఉద్దేశం ఏంటి? ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమే అని చెప్పడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ తీర్పు రాగానే ఇక ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ పైన అధ్యయనం చేయడానికి కమిషన్లను వేయడం చూసాము. అన్ని రాష్ట్రాలు మనకు అవసరం లేదు, మన 2 రాష్ట్రాలు ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. మరి ఈ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ పైన అధ్యయనం చేయడానికి ఏకసభ్య కమిషన్లను వేసినాయి 2 కూడా. ఆ ఏకసభ్య కమిషన్లకు నివేదిక సమర్పించడానికి 60 రోజుల సమయాన్ని కూడా ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్. తెలంగాణకి సంబంధించి నివేదిక సమర్పణ పూర్తయిపోయింది, ఆమోద ముద్ర జరిగింది, అసెంబ్లీలో ప్రక్రియ పూర్తయిపోయింది, బిల్లు కాస్త చట్ట రూపంలోకి వచ్చింది, ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. సో ఇదే ఇక్కడ టాపిక్. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రాసెస్లో ఉంది, ఇంకా చట్టం కాలేదు ఓకేనా. కానీ పేరు మాత్రం మిమ్మల్ని రీసెంట్గా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్ అడిగాను కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఏకసభ్య కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో, తెలంగాణకు సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో, అవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఏప్రిల్ 14th, 2025 ఈ రోజున అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో గైడ్లైన్స్ని కూడా విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేసింది. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11 o'clock జీవో కూడా వచ్చేసింది, మీరు చూసే ఉంటారు. జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని 1 man కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని శాసనసభ, శాసనమండలి ఆమోదించినాయి. తర్వాత శాసనసభ ఆమోదించిన బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులు గవర్నర్ దగ్గరికి వస్తే చట్ట రూపంలోకి వస్తాయి కదా. అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ఆధారంగా గవర్నర్ ఆమోదిస్తే చట్టం అవుతుంది. చట్టం కూడా అయిపోయింది ఓకేనా. రాజముద్ర జిష్ణుదేవ్ వర్మ గారు సంతకం చేశారు, రాజముద్ర కూడా వేసేశారు. 59 ఎస్సీ కులాలను 3 వర్గాలుగా విభజిస్తూ వర్గాల వారీగా ఇక్కడ మనకు రిజర్వేషన్ని కల్పించని ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ అంశం పైన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మనకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో చాలా స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణ పైన అధ్యయనం చేయడానికి, గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇక ఈ నివేదిక ఏదైతే ఉందో మనం గతంలోనే చూసాము. ఫిబ్రవరి 4th రోజున, ఫిబ్రవరి 4th, 2025 లాస్ట్ 1.5 month బ్యాక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటి? ఇక ప్రతి ఏటా కూడా మనం ఫిబ్రవరి 4th అనగానే సోషల్ జస్టిస్ డే ఇన్ తెలంగాణగా గుర్తుకు రావాలి, సామాజిక న్యాయ దినోత్సవం అని. ఆ రోజు 2 అంశాలు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చినాయి. ఏంటేంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసిన సర్వేకి సంబంధించి ఆమోదముద్ర జరిగింది. అట్ ద సేమ్ టైం షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్కి సంబంధించి కూడా రిపోర్ట్ రావడం, మంత్రిమండలి ఆమోదించడం, ఇవన్నీ కూడా చూసాము. ఫిబ్రవరి 4th గుర్తుపెట్టుకోండి. ఇక ఆ 1 man కమిషన్ ఇచ్చిన సిఫార్సుల్లో ఎస్సీలను 3 వర్గాలుగా చేశారు. ఏంటి? గ్రూప్ 1 అని చెప్పేసేసి, గ్రూప్ 2 అని చెప్పేసి, గ్రూప్ 3 అని చెప్పేసేసి ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి
మొత్తంగా చూడాలంటే 59 ఎస్సీ ఉపవర్గాలు వాళ్ళకు 15% రిజర్వేషన్ని కల్పిస్తూ ఇవ్వడము గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. సో కేటగిరీ 1 వచ్చేసేసి 15 కులాలు ఉంటాయి ఎస్సీలలో, ఉపకులాలు. అండ్ వారి జనాభా వచ్చేసేసి 3.288. ఎందులో జనాభా? మొత్తం జనాభాలో కాదు, ఎస్సీల్లో వాళ్ళ జనాభా. వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు? 1%. నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేసేసి 18 క్యాస్ట్లు ఉంటాయి ఎస్సీలలో, 18 క్యాస్ట్. సో వాళ్ళ జనాభా వచ్చేసి ఎస్సీల మొత్తంలో 62.7%. వారికి ఎంత రిజర్వేషన్ కేటాయించారంటే 9%. ఇక గ్రూప్ 3 వచ్చేసి 26 సబ్ క్యాస్ట్ ఆఫ్ ఎస్సీస్. వాళ్ళ జనాభా మొత్తం ఎస్సీలలో 33.9, వాళ్ళ కోసం 5%. మొత్తంగా చూస్తే ఎస్సీలకు 59 ఎస్సీ కులాలు, ఉపకులాలకు 15% రిజర్వేషన్. సో ఉపవర్గీకరణ అంటాము. ఎనఫ్. ఓకేనా? సో ఇది మనకి కరెంట్ పాలిటీలో బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఈరోజు అమల్లోకి వచ్చిన అంశం ఏదైతే ఉంటుందో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇదంతా క్లియర్. ఇక నెక్స్ట్ తెలంగాణ గురించి ఒక టాపిక్ని స్టార్ట్ చేశాం కాబట్టి ఇక రాష్ట్రీయ అంశాలు ఇక్కడే క్లోజ్ చేసేద్దాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి రాష్ట్రంలో ముఖ్యంగా భూములకు సంబంధించి, రెవెన్యూకి సంబంధించి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈరోజు ఎంత డేట్? April 14, 2025. సో ఈరోజు 2 అంశాలు అమల్లోకి వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. మహనీయుడి జన్మదినోత్సవం సందర్భంగా ఈ 2 అంశాలు. ఇక్కడ భూభారతి, గతంలో మనం చూసాము ధరణి అని చెప్పేసి, ధరణిలో చాలా అక్రమాలు ఉన్నాయి, అక్కడ చూస్తే ట్రాన్స్పరెంట్గా లేదని, దాని స్థానంలో భూభారతి ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి. సో తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయంగా చెప్తున్నారు. ధరణి స్థానంలో సులభమైన భూభారతి పోర్టల్ ఈ రోజున అమల్లోకి వచ్చింది. భూభారతి ద్వారా తక్షణ రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్. ఉదాహరణకి తీసుకుంటే ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ మనం తీసుకోవాలనుకున్నాం అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము, ధరణి పోర్టల్లో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తయింది. ఇప్పుడు ధరణి పోర్టల్ కాదు, ఇక భూభారతి పోర్టల్. ఓకేనా? ఇక గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణ అనేది జరుగుతోంది. సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థ ఉంటుంది, ప్రత్యేక టోల్ నెంబరు, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. పారదర్శకంగా నాణ్యమైన భూ సంబంధిత సేవలు అనేవి అందించడమే భూభారతి యొక్క ఉద్దేశము. సో ఈరోజు 14th April 2025 శిల్పకళా వేదిక హైటెక్ సిటీ మాదాపూర్లో దీనికి ప్రారంభం అనేది జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. ఓకేనా? సో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారు చెప్పడం జరిగింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ధరణి వ్యవస్థ ఇకపై ఉండదంట. సో కొత్త చట్టం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. సో భూభారతి పోర్టల్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. భూభారతి చట్టం ఏదైతే ఉంటుందో తెలంగాణ ప్రభుత్వ కొత్త రెవెన్యూ చట్టం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. సో ఇదంతా కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో రాష్ట్రీయ అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ అంశాలకు, ఏపీ అభ్యర్థులు ఏపీ అంశాలకు. ఎందుకంటే మన స్టేట్ రిలేటెడ్ కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి, ఉదాహరణ తీసుకుంటే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, ఒప్పందాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, సంస్కృతిలో భాగంగా పండుగలు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా మీకు సలేశ్వరం జాతర అన్నాను. సో తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో భాగము, అది కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నేర్చుకున్నాం. సలేశ్వరం జాతర ఎక్కడ, దక్షిణ తెలంగాణ అమర్నాథ్ అని దేని పిలుస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? క్లియర్. ఇక నెక్స్ట్ తెలంగాణ సంబంధించి చెప్పాం కాబట్టి ఏపీకి సంబంధించి కూడా ఒక టాపిక్ ఉంది, అది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో డ్రోన్ సేవల అనుసంధానానికి ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ అనేది ప్రారంభమైంది. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవరహిత విమానాలపై ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. వివిధ రంగాల్లో, వ్యవసాయ రంగంలో కానివ్వండి, సర్వీసెస్ సెక్టార్లో కూడా కానివ్వండి, డ్రోన్స్ యొక్క ఉపయోగం అనేది పెరుగుతుంది. విపత్తుల నిర్వహణలో కానివ్వండి, అన్నిట్లలో కూడా. సో వీటన్నిటి కోసం ప్రత్యేకంగా ఏపీలో డ్రోన్ మార్ట్ పోర్టల్. సో వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పోలీసింగ్, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ వంటి విభాగాల్లో డ్రోన్ సేవల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ డ్రోన్ మార్ట్ అనే ప్రత్యేక పోర్టల్ని ప్రారంభించింది. ఈ పోర్టల్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వారు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఎండి కె రంగారావు గారు అనంతపురంలో ప్రారంభించారు. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండి రంగారావు గారి చేతుల మీదుగా అనంతపురంలో ప్రారంభము. సో డ్రోన్ మార్ట్ పోర్టల్ ఆఫ్ ఏపీ ఉద్దేశం ఏంటి? డ్రోన్ సేవలను
వినియోగదారులు మరియు ప్రభుత్వ విభాగాలకు అందించేందుకు సేవలు అందించే సంస్థలతో అనుసంధానం చేయడము. ఓకేనా? ఇక వెబ్సైట్ లింక్ అవసరం లేదు మనకు. సహాయ హెచ్చరిక నెంబర్ ఏదైతే దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో డ్రోన్ల వినియోగం అనేది వివిధ రంగాల్లో మనం చూస్తున్నాము. వ్యవసాయము, విపత్తు నిర్వహణ, నగరాభివృద్ధి, పోలీసింగ్ అన్నిట్లలో కూడా మనం డ్రోన్ సేవలని పొందుతున్నాము. ఎస్, ఇక కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేద్దాము. ఓర్వకల్ డ్రోన్ యూజ్ జోన్, ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్ ఉంది కదా, ఆ ప్రాంతంలో. సో కర్నూలు జిల్లా ఓర్వకల్లో 300 ఎకరాల డ్రోన్ వినియోగ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. డ్రోన్ యూజ్ జోన్గా ఏర్పాటు చేశారు. దీని ద్వారా డ్రోన్ శిక్షణ, ప్రదర్శనలకు అవకాశం అనేది ఉంటుంది. వాస్తవానికి డ్రోన్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి భారతదేశంలో. 2021 నుండి అమల్లోకి వచ్చినాయి డ్రోన్ రెగ్యులేషన్స్. ఎవరు పడితే వాళ్ళు డ్రోన్లను వాడడానికి ఉద్దేశించింది కాదు. డ్రోన్ పైలట్స్ శిక్షణ కావాలి. అండ్ డ్రోన్లకు సంబంధించి నియంత్రణ రెగ్యులేటరీ బాడీగా మనం ఎవరిని చూడొచ్చు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. డ్రోన్ రూల్స్ అనేవి అమల్లో ఉంటాయి. ఓకేనా? సో డ్రోన్ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ డ్రోన్ నియమాలు 2021 నుండి రావడం జరిగింది. డ్రోన్ పరికరాల తయారీకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని కూడా 2021 నుండి ప్రారంభించారు, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి తెలంగాణలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై అని చెప్పేసి ఇప్పటికే అమల్లో ఉంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ స్కూల్ని ఇప్పటికే ప్రారంభించారు. అది సేవలు కూడా అందిస్తుంది. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే నా టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్కి స్టిక్ అవ్వకుండా దానికి సంబంధించిన స్టాటిక్ జీకేని కానివ్వండి, జనరల్ స్టడీస్ అయితే జనరల్ స్టడీస్ సంబంధించి కానీ లింక్ చేసుకుంటూ చదివితే మనకు ఎక్కువగా స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి ఎగ్జామినేషన్స్లో. ఇక నెక్స్ట్ బ్యాంబూ ప్రత్యేకత ఏంటి? వెదురు అంటాం కదా, మనకు అరకు వ్యాలీ ఈ ప్రాంతంలో బ్యాంబూ ఫేమస్. బ్యాంబూ చికెన్స్ ఇవన్నీ వింటూ ఉంటాము. సో బ్యాంబూస్ని రకరకాల సేవల కోసం మనం వినియోగిస్తూ ఉంటాము. ఇక్కడ బ్యాంబూ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఏది అంటే బ్యాంబూ. అత్యంత వేగంగా పెరిగే మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం పేరు ఏంటి అంటారు? క్రెస్కోగ్రాఫ్. ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించిన లింక్ అన్నీ గుర్తుకు రావాలి మైండ్లో. సో ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా పెరిగే మొక్క బ్యాంబూ. మరి మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం ఏదంటే క్రెస్కోగ్రాఫ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ బ్యాంబూకి సంబంధించి పరిశోధనలో భాగంగా ఒక ఐఐటి వార్తల్లోకి వచ్చింది. తరచూ వార్తలు ఇస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి గౌహతి, అస్సాం రాష్ట్రంలోని ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రీసెంట్గా మనం ఐఐటి గౌహతికి సంబంధించి ఏ టాపిక్స్ చూసాము? జ్ఞానధార అనే ఒక ప్రాజెక్ట్ విఆర్ మెథడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో అస్సాం రాష్ట్రంలో అమల్లోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో ఒక సాంస్కృతిక చట్నీ ఏదైతే ఉంటుందో అందులో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఆనవాళ్ళను కూడా వాళ్ళే గుర్తించారు. ఇలాంటివన్నీ లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి గౌహతి వారి పరిశోధన ఫలితం ఏంటంటే వెదురు ఆధారిత బుల్లెట్ నిరోధక బంకర్స్. ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు. ఇక బ్యాంబూ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు? బ్యాంబూసా వల్గారిస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో గౌహతిలోని ఐఐటి పరిశోధకులు సైనిక అవసరాల కోసం వెదురు ఆధారిత మిశ్రమ పదార్థం అభివృద్ధి చేశారు. వెదురు ఆధారిత మిశ్రమ పదార్థం అనగానే ఏ ఐఐటి గుర్తుకు రావాలి? ఐఐటి గౌహతి. సింగిల్ లైన్లో చూడండి ఐఐటి సంబంధించి. దీన్ని బుల్లెట్లను తట్టుకునే బంకర్లు, రక్షణ శాఖ షెల్టర్లు వంటి నిర్మాణాలు ఉపయోగించవచ్చు అంట. గుర్తుపెట్టుకోండి. సో వెదురు ఆధారిత మిశ్రమ పదార్థం దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంట? బుల్లెట్లను కూడా తట్టుకునే బంకర్స్గా, రక్షణ శాఖ షెల్టర్లు వంటి నిర్మాణాలు ఉపయోగించవచ్చు. ఈ కొత్త పదార్థం సంప్రదాయ లోహాలకు పర్యాయంగా నిలిచే రూపొందించారు. పర్యాయంగా అంటే ఆల్టర్నేట్గా. మనకు లోహాలతో బంకర్లను ఏర్పాటు చేయడం చూస్తాం కదా, కానీ ఇప్పుడు కొత్తగా ఈ మిశ్రమ పదార్థం ఏదైతే ఉంటుందో ఆ లోహాలతో కాకుండా సింపుల్గా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీగా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసేసి. ఓకేనా? ఎస్. ఇక ఐఐటి గౌహతి, వెదురు. ఎస్. ఇక నెక్స్ట్ రక్షణ శాఖకు సంబంధించి ఇక లింక్ చేద్దాము. భారతదేశంలో రక్షణ రంగంలో పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థగా డిఆర్డిఓని చూస్తాము. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. సో డిఆర్డిఓకి ప్రస్తుతం చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. రీసెంట్గా తన పదవీ కాలం పొడగింపు గురించి కూడా మనం చూసాము. సో ఇక్కడ భారత్ అమ్ముల పొదిలోకి లేజర్ వెపన్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. దీని యొక్క పరిశోధనలు ఏవైతే ఉంటాయో, ప్రయోగం ఏదైతే ఉంటుందో విజయవంతంతో వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ప్రయోగం చేశారు? దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూడాలి. సో లేజర్ వెపన్ సిస్టమ్ అంటే ఏదైనా డ్రోన్స్, శత్రు దేశాల నుండి వచ్చే డ్రోన్స్ కానివ్వండి, గుర్తు తెలియని ఏరియల్ వెహికల్స్ కానీ వచ్చాయనుకోండి, ఈ లేజర్తో పేల్చి పారేయచ్చు. అలాంటి టెక్నాలజీ మరి ప్రపంచంలో
గతంలో ఇలాంటి టెక్నాలజీని ఏ దేశాలు కలిగి ఉన్నాయి, ఆ టెక్నాలజీ కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరింది ఎన్నవ దేశంగా, ఇలాంటి కోణంలో కూడా క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇండియాస్ యాంటీ డ్రోన్ లేజర్ వెపన్, సో దీని పరిశోధనలు పూర్తయిపోయినాయి. సో భారతదేశం శత్రు క్షిపణులు డ్రోన్లను తుడిచేసే సామర్థ్యం కలిగిన లేజర్ వెపన్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించింది. ఎక్కడ పరీక్షించారు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ప్రయోగం చేస్తారు. దీని యొక్క సక్సెస్ అవుతుందా లేదా, ఎలా పనిచేస్తుందని చెప్పేసి కర్నూలులో. ఓకేనా? ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ ఎవరెవరి దగ్గర ఉందట అంటే అమెరికా, చైనా, రష్యా ఈ దేశాల వద్దే ఉండే. మరి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే భారత్ లేజర్ ఆయుధాల పరీక్షలో విజయవంతాన్ని సాధించింది కాబట్టి 4వ దేశంగా చేరింది. ఓకేనా? ఇక ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ లేజర్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే 30 కిలోవాట్ల శక్తి కలిగిన లేజర్ వెపన్ని పరీక్షించారు. శత్రు దేశాల నుండి వచ్చే మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ మన పరిధిలోకి వచ్చినాయి అనుకోండి, దాన్ని పేల్చి పరిస్థితి జస్ట్ లైట్, లేజర్ లైట్ కదా దాంతో, అలాంటి టెక్నాలజీ. డిఆర్డిఓ చైర్మన్ గారు ఇది ఇంకా ప్రారంభ దశ మాత్రమే అని చెప్పారు, ఇంకా కూడా ఇందులో సాధిస్తామని చెప్పేసి ఛాలెంజ్గా తీసుకున్నామని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లేజర్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు, మీకు ఫిజిక్స్లో ఇంపార్టెంట్. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ లైట్ అంటాం కదా, సో చాలా పవర్ఫుల్ లైట్. ఇక డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీ. ప్రస్తుత చైర్పర్సన్ సమీర్ వి కామత్. ఓకేనా? లేజర్ వెపన్ సిస్టమ్. ఓకేనా? దీన్ని ఎలా పిలుస్తారంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్గా పిలవచ్చు. లక్ష్యాన్ని వేడి చేసి ధ్వంసం చేయడంలో నిపుణత. డైరెక్ట్ కాలువగానే దానికి షూట్ చేయగానే అక్కడ వేడి జనరేట్ అవుతుంది. ఓకేనా? సరిపోతుంది. పర్యావరణ హితం, తక్కువ ఖర్చు అండ్ శబ్దరహిత ఆయుధం. మనం తుపాకీని పేలిస్తే సౌండ్ వస్తుంది, కానీ సౌండ్ ఏమి ఉండదు అలాంటిది. అంటే అక్కడ పేలిన సౌండ్ మాత్రం వస్తుంది. ఎస్, సో ఇలాంటి టెక్నాలజీస్ ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి చూస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా? అండ్ ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా చూడండి. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ కోర్సులో నేను ఇస్తున్న పీడిఎఫ్ని ఇమ్మీడియట్గా నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు చదివేసేయండి. వీడియో చూశాక 2-3 సార్లు పీడిఎఫ్ని చూడండి, ఎనఫ్. ఇక చదివింది ఎంతవరకు గుర్తుంటుంది అని చెప్పేసి ఆస్పిరెంట్స్ పరీక్షించాలనుకుంటారు కాబట్టి ఎగ్జామినేషన్ కూడా రాయండి. ఓకేనా? సో చాలామంది వేలాది మంది అభ్యర్థులు ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను చెప్పే టాపిక్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఆ పీడిఎఫ్లో ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే అందులో శాంపుల్ పీడిఎఫ్స్ని కూడా ఇచ్చాము. ఒక 4 to 5 డేస్కి సంబంధించి శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎకానమీకి సంబంధించి ఫారెక్స్. సో ఫారెక్స్కి సంబంధించి ఎవ్రీ వీక్ కూడా చూస్తాం మనం ఈ గణాంకాలు. సో ఫారెక్స్ సంబంధించి అఫీషియల్ స్టాట్స్ అనేవి రావడం జరిగింది. రీసెంట్గా భారతదేశంలో ఫారెక్స్ నిల్వలు ఎంతకు చేరినాయి అంటే $676.26 బిలియన్. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 1st వీక్ లేదా ఏప్రిల్ 4th ముగిసిన వారాంతానికి భారతదేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ ఇంతకు చేరినాయి. ఫారెక్స్ పెరగాలంటే ఏం చేయాలంటే ఎగుమతులు ఎక్కువ ఉండాలి, దిగుమతులు తక్కువ ఉండాలి. మనం ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడమనుకోండి, అన్నంత ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎగుమతులు పెంచుకుంటే ఫారెక్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇలాంటి గణాంకాలు ఇంపార్టెంట్. సో ఏప్రిల్ 4th 2025తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు $10.8 బిలియన్ పెరిగినాయి. పెరుగుదలతో మొత్తం ఎంత ఇప్పుడు భారతదేశం దగ్గర ఉన్న ఫారెక్స్ $676.26 బిలియన్ చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్లో అడుగుతారు. ప్రతి వారానికి సంబంధించి ఫారెక్స్ లేదా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సంబంధించి గణాంకాలు భారతదేశం దగ్గర ఎంత ఉన్నాయి అని ఈ గణాంకాలను అఫీషియల్గా ఎవరు రిలీజ్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్ ఇలాంటివి చూడాలి. ఆ డేటాను ఎవరు రిలీజ్ చేస్తారు, ఇలాంటి కోణంలో అడుగుతారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం గవర్నర్గా ఎవరున్నారు? మనకి సంజయ్ మల్హోత్రా గారు. సో ఎలా ఉన్నాయి భారతదేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఇవన్నీ పాయింట్స్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ చూడండి సరిపోతుంది. బట్ మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఇదంతా ఇస్తాను. సో ఎందుకంటే ఎందులో పెరుగుతున్నదని ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. ఇక విదేశీ మారక నిల్వలు అంటే ఏంటంటే మన దేశం కలిగి ఉన్న విదేశీ కరెన్సీలు, బంగారము, ఐఎంఎఫ్ ఎస్డిఆర్ మరియు ఐఎంఎఫ్లో ఉన్న రిజర్వ్ స్థానము. ఆర్బీఐ భారతదేశంలో కేంద్రీయ బ్యాంకు. ఎస్డిఆర్స్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సృష్టించిన ప్రత్యేక రిజర్వ్ సంపత్తులు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం కదా అవి.
ప్రపంచ స్థాయిలో భారత స్థానం 2025 నాటికి విదేశీ మారక నిల్వల పరంగా టాప్ 5లో ఉంది మన భారతదేశము. నెక్స్ట్, ప్రపంచంలో ఇటీవల కాలంలో టెక్నాలజీ పరంగా చైనా తరచూ వార్తల్లోకి వస్తుంది. అంతేందుకు మీకు లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ మార్చిలో ఒక టాపిక్ డిస్కస్ చేశాను. 100 ఏళ్ల పాటు పనిచేసే ఒక బ్యాటరీని C14 మెథడ్ ఆధారిత బ్యాటరీని తయారు చేస్తూ చైనా వార్తల్లోకి వచ్చింది అన్నాను. జూలాంగ్ 1 అని చెప్పేసి మీకు మార్చిలో కంప్లీట్ చేశాను. 100 ఏళ్ళు కూడా పనిచేసే బ్యాటరీని తయారు చేస్తూ ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారని. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అణువిద్యుత్ రంగంలో చైనా ఆధిపత్యాన్ని చాటుతోంది. అణువిద్యుత్ శక్తిలో చైనా అద్భుతాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం, సూపర్లేటివ్స్గా కదా. సో ప్రపంచంలో తొలిసారి కేంద్రక సంలీన అండ్ కేంద్రక విచ్చితి అణు రియాక్టర్ని తయారు చేస్తూ చైనా అద్భుతాలు, న్యూక్లియర్ ఫీజన్, కేంద్రక సంలీనము, కేంద్రక విచ్చితి ఆధారంగా పనిచేసే అణు రియాక్టర్ని ఇటీవల ఎవరు తయారు చేస్తారు అంటారు చైనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాని పేరేంటి అంటారు జింగ్ హువో అనే ఒక న్యూక్లియర్ రియాక్టర్ ప్రత్యేకత ఏంటంటే కేంద్రక సంలీన విచ్చితి ఆధారంగా పనిచేసే న్యూక్లియర్ రియాక్టర్. ఇది అణువిద్యుత్ కేంద్రం యొక్క పేరు. ఈ జింగ్ హువో అంటే ఏంటంటే మెరుపు, లైట్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. ఎక్కడ ఈ పరీక్షలు చేస్తున్నారు అంటే జియాన్గ్జే అనే ఒక ప్రావిన్స్ ఉంటుంది చైనాలో, అక్కడ ఈ పరిశోధనలు చేస్తున్నారు. సో క్లియర్. సో డైరెక్ట్గా మీకు ఈరోజు సాక్షి పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ పెద్ద సైజులో ఆర్టికల్ వచ్చేసింది. సింపుల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఇంపార్టెంట్ అంతవరకు చూడండి ఎనఫ్. మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను కదా, పీడిఎఫ్ చూడండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి రోబోల బాక్సింగ్ మ్యాచ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇది కూడా ఈరోజు మీరు పేపర్లో చూసే ఉంటారు. బాక్సింగ్. సో ప్రస్తుతం ప్రపంచంలో రోబోటిక్స్ కానీ ఏఐ కానీ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఇక్కడ బాక్సింగ్ ఎవరు నిర్వహించబోతున్నారు? సో చైనా రోబోటిక్ సంస్థ యూనిట్రీ అనే సంస్థ, చైనాకి సంబంధించి రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ ప్రపంచంలోనే తొలిసారిగా 2 హ్యూమనాయిడ్ రోబోలు, హ్యూమనాయిడ్ అంటే సేమ్ మనిషిలాగానే ఉంటుంది ఆకృతి కానివ్వండి, రోబోల మధ్య బాక్సింగ్ పోటీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రోబోల మధ్య బాక్సింగ్ పోటీ ఏ దేశం? చైనా. ఎవరు? సో యూనిట్రీ అనే ఒక రోబోటిక్ సంస్థ. ఈ చారిత్రాత్మక ఫైట్ వచ్చే నెలలో జరుగుతుందంట, మే నెలలో. ఓకేనా. ప్రత్యక్ష ప్రసారానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు, లైవ్ మ్యాచ్. మనకు అది ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నట్టుగా అలా. ఈ పోటీలో పాల్గొనబోయే రోబోల గురించి కూడా సమాచారం ఇచ్చేశారు. ఓకేనా. సో వీళ్ళ ప్రత్యేకతలు అవన్నీ కూడా అవసరం లేదు, కాకపోతే ఈ సెంటెన్స్ చూడండి సరిపోతుంది. ఈ ఎగ్జామినేషన్లో ఆ రోబోల పేర్లు ఏంటి ఇవన్నీ కూడా అడగరు. ఎస్. ఇక అదనపు సమాచారం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యూనిట్రీ రోబోటిక్స్ అనే ప్రముఖ హ్యూమనాయిడ్ రోబోటిక్ సంస్థ చైనాకి సంబంధించింది. హ్యూమనాయిడ్ రోబోట్ అంటే ఇది మానవ రూపాన్ని పోలి ఉండే రోబో, చేతులు, కాళ్ళు, ముఖం వంటి భాగాలు కలిగి ఉంటాయి. మీరు సింపుల్గా చెప్పాలంటే రజనీకాంత్ గారి రోబో మూవీ చూశారు కదా, హ్యూమనాయిడ్ రోబో. ఓకే. సో రోబో స్పోర్ట్స్ అండ్ ఫస్ట్ ఎవర్ బాక్సింగ్ బిట్వీన్ రోబోట్స్, ఇది బాక్సింగ్ చరిత్రలోనే మొదటిసారి. ఇక ఆస్కార్స్ రీసెంట్గా మనం చూసాము ఫిబ్రవరి మంత్లో, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో. ప్రతి ఏటా కూడా చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలుగా చూస్తాము. కామన్గా చలనచిత్ర రంగంలో ఆస్కార్స్ యొక్క ప్రత్యేకత ఏంటో ఒక చిన్న మాట. చలనచిత్ర రంగానికి సంబంధించి ఒక ఆర్టిస్ట్, హీరో కానివ్వండి, కో యాక్టర్ కానివ్వండి, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎవరైనా సరే ఆస్కార్ ఈవెంట్ ఉంటుంది కదా, అమెరికాలో జరుగుతుంది, లాస్ ఏంజలీస్. అక్కడ ఆస్కార్ ఈవెంట్లో ఒక్కసారి కనీసం ఆహ్వానం వస్తే చాలు, అక్కడ కూర్చొని ఆ లైవ్ ఆస్కార్ సెరమనీ, ఆ ప్రజెంటేషన్ సెరమనీ చూస్తే చాలని కోరుకుంటారు. అలాంటిది ఆస్కార్ పురస్కారాన్నే గెలుచుకుంటే తనని ప్రపంచం ఎలా గుర్తిస్తుందో ఆలోచించవచ్చు. సో అలాంటి ఆస్కార్ సంబంధించి రీసెంట్గా మనం ఫిబ్రవరి మంత్లో చూసాము 97th ఆస్కార్ వేడుకలు అని చెప్పేసి. 97వ ఆస్కార్ పురస్కార వేడుకలు 97. మీకు స్పెషల్ వీడియో కూడా ఇచ్చాను CA 360లో, అది ఫిబ్రవరిలో జరిగింది కదా. సో 97వ ఆస్కార్ వేడుకలు 2025 సంవత్సరంలో జరిగినాయి. ఎస్. సో ఇక బెస్ట్ మూవీగా ఏ సినిమాని చూసాము? అనోరా అని ఒక మూవీని చూసాము. ఇప్పుడు ఏంటంటే ఆస్కార్ అవార్డుల్లో ఒక కొత్త విభాగాన్ని కూడా జోడిస్తున్నారు. ఆ విభాగం ఏంటంటే స్టంట్ డిజైన్కి సంబంధించి. సో స్టంట్ డిజైన్
విభాగంలో అచీవ్మెంట్కి గాను ఆస్కార్ పురస్కారాన్ని ఇస్తాము. ఎప్పుడు ఇస్తారు? 2027 సంవత్సరంలో రిలీజ్ అయ్యే మూవీస్ ఉంటాయి కదా, వాటికి ఆస్కార్ పురస్కారాలు ఎప్పుడు ఇస్తారు? 2028లో ఇస్తారు కదా. 2028 యొక్క ప్రత్యేకత ఏంటి? ఆస్కార్ 100th యానివర్సరీ సెలబ్రేషన్స్ అప్పటి నుండి ఇస్తారంట. కానీ ఇక్కడ ప్రామాణికంగా మాత్రం 2027 ఇయర్లో రిలీజ్ అయ్యే సినిమాలు. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా 2025లో ఆస్కార్ వేడుకలు జరిగినాయి కదా. ఏ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ అవి? 2024లో రిలీజ్ అయిన మూవీస్. ఓకేనా? సో ఆస్కార్ వేడుకల్లో కొత్త విభాగాన్ని చేరుస్తున్నామని చెప్పేసి ఇటీవల అంపాస్ వారు ప్రకటించారు. అకాడమీ అవార్డ్స్ అంటారు. అదేంటి అని అడుగుతారు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ప్రముఖ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ అంపాస్ అంటాం. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు తాజాగా అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ అనే కొత్త విభాగాన్ని ప్రకటించారు. సో 2027 సంవత్సరంలో విడుదలయ్యే మూవీస్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించి 2028 సంవత్సరంలో 100th ఆస్కార్స్ సెరిమనీ ఉంటుంది కదా, అప్పుడు ఇస్తారంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ఆస్కార్స్ని మొదటిసారి ఎప్పుడు ప్రారంభించారు? 1929లో ప్రారంభించారు. సో ఆస్కార్ సంబంధించి అదనపు సమాచారం. ఎస్, సో 1920లో ప్రారంభమైన మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడమీ ప్రతి ఏటా కూడా ఆస్కార్స్ని ప్రకటిస్తూ ఉంటుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ సైన్సెస్ అంపాస్ అంటాం. ఓకేనా? ఇక నెక్స్ట్ కొన్ని కొత్త వంగడాలు, కొత్త జీవజాతులు కానీ ఇంపార్టెంట్. అందులో జెనెటికల్గా ఏమన్నా వేరియేషన్స్తో ఇటీవల సృష్టించబడ్డ ఇటువంటి అడుగుతారు. అంతెందుకు, అంతరించిపోయిన జీవజాతుల్ని మనం మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం. రీసెంట్గా అమెరికాలో డైర్ వోల్ఫ్స్ అని చెప్పేసి వాటిని అమెరికా శాస్త్రవేత్తలు రీసెంట్గా సృష్టించారు. మళ్ళీ 12,500 సంవత్సరాల క్రితం అంతమైన జీవులు మళ్ళీ అని చెప్పేసి మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ డిస్కస్ చేసాం ఆ టాపిక్. సో ఇలాంటివి మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల్లో కూడా మార్పులు వస్తున్నాయి. పంటల్లో మార్పులు అంటే పెస్ట్ని తట్టుకొని కూడా పెరిగే విధంగా మొక్కలు ఇలాంటివి. ఇక్కడ మొక్కజొన్నకి సంబంధించి మేజ్ అంటాం కదా. సో మొక్కజొన్నకు సంబంధించి కొత్త వంగడాలను సృష్టించడం జరిగింది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వారు ఘనత సాధించారు తెలంగాణకు సంబంధించి. సో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 5 కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న వంగడాలను అభివృద్ధి చేసి తమిళనాడు కోయంబత్తూరులో ఇటీవల జరిగిన ఐకార్ సమావేశంలో విడుదల చేశారు. ఐకార్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఐకార్. ఐకార్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ అని చెప్పేసి 8 రకాల మృత్తికలు ఉంటాయని ఇవన్నీ చూస్తాం కదా. ఓకేనా? మరి ఆ కొత్త హైబ్రిడ్ వంగడాలు ఏంటంటే DHM 144 వంగడం ఒకటి, నెక్స్ట్ 182, 193, 206, 218. ఇక్కడ DHM 144 అధిక పిండి పదార్థాలతో ఎథనాల్ తయారీకి అనుకూలంగా ఉంటుందట ఇది. నెక్స్ట్ DHM 206 వెరైటీ ఏదైతే ఉంటుందో ఎండు తెగులుకు తట్టుకునే మెట్ట భూమిలో అధిక దిగుబడి ఇచ్చే కెపాసిటీ ఉంటుందంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక అదనపు సమాచారము. సో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయము ఎవరికి పేరిట అండ్ మొక్కజొన్న భారతదేశంలో 3వ ప్రధాన ధాన్య పంట. వరి, గోధుమ తర్వాత మొక్కజొన్న. ఐకార్ భారత వ్యవసాయ పరిశోధన మండలి. క్లియర్? ఎస్. ఇక నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న వ్యాధులు కానివ్వండి, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు లేదా ప్రయోగాలు కానీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం పశువుల్లో కనిపించే వ్యాధుల్లో రీసెంట్గా లంపీ స్కిన్ డిసీజ్ గురించి చూసాము. ముద్ద చర్మ వ్యాధి అని చెప్పేసి లంపీ స్కిన్ డిసీజ్ పశువుల్లో క్యాటిల్స్ పైన కనబడుతూ ఉంటుంది. అది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదమే. ఎందుకంటే మనకు లైవ్ స్టాక్ అగ్రికల్చర్ ఆర్ ప్రైమరీ సెక్టార్లో లైవ్ స్టాక్ కూడా భాగమే కదా. మరి క్యాటిల్ పైన ఒక వ్యాధి అనేది ప్రబలుతోంది అంటే, క్యాటిల్ చచ్చిపోతుంది అంటే ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కదా. సో లంపీ స్కిన్ డిసీజ్కి కారణం ఏమన్నాను? క్యాప్రిపాక్స్ వైరస్ అని. సేమ్ ఇక్కడ పశువుల్లో ఇంకొక వ్యాధి అనేది ఇటీవల ముఖ్యంగా ఐరోపా ఖండాన్ని అతలకుతలం చేస్తుంది. దాని గురించి మీరు చూసే ఉంటారు వార్తాపత్రికల్లో. గాలికుంటు వ్యాధి అని చెప్పేసి విజృంభిస్తుంది. సరిహద్దులు కూడా మూసివేస్తున్నారు. ఓకేనా? సింపుల్గా ఆ వ్యాధిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, గాలికుంటు వ్యాధి ఐరోపాలో ప్రభావాన్ని చూపిస్తుంది పశువుల్లో, క్యాటిల్స్ పైన. దానికి కారకం ఏదైనా వ్యాధి వార్తల్లోకి వచ్చిందంటే ఆ వ్యాధి కారకం ఏంటో చూడాలి. ప్యాథోజన్ మీన్స్ విచ్ ఈజ్ కాజింగ్ పర్టికులర్ డిసీజ్ ఇన్ పర్టికులర్ యానిమల్. సో ఇక్కడ వైరసా, ప్రోటోజోవనా, బ్యాక్టీరియానా ఇలాంటివి చూడాలి కదా. సో ఇది వైరల్ డిసీజ్. ఆ వైరస్ పేరేంటి అని అడుగుతారు. సో కాక్సాకీ వైరస్ A16 కాక్సాకీ వైరస్ A16 అనేది
వ్యాధికారకం. దేనికి? ఫుట్ అండ్ మౌత్ డిసీజ్కి వ్యాధికారకం. దీని కారణంగా కొన్ని దేశాల్లో బార్డర్స్ కూడా ఆపేస్తారు. అదే హంగేరీ వాయువ్య ప్రాంతము లెవెల్ పట్టణంలో కేసులు సివియర్గా నమోదవుతున్నాయంట. ఓకేనా? హంగేరీ, స్లోవేకియా దేశాల్లో వేగంగా వ్యాపించిందంట ఇది ఇటీవల. ఓకేనా? సో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ సంబంధిత అంశంతో ఐరోపా వార్తల్లోకి వచ్చింది. వ్యాధికారకం ఏంటి అంటారు. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి లక్షణాలకు ముందే పార్కిన్సన్స్ను గుర్తించే రక్త పరీక్ష అనేది వార్తలకు వచ్చింది. పార్కిన్సన్స్, అల్జీమర్స్, డిమెన్షియా ఇవన్నీ ఏంటి? మతిమరుపు వ్యాధులు అంటాం. పాపం ఏజ్ పెరుగుతున్న ఏజింగ్లో వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎక్కువగా వస్తాయి. అల్జీమర్స్, డిమెన్షియా, మతిమరుపు అన్నట్టు. సో అలాంటిదే. సో లక్షణాలకు ముందే పార్కిన్సన్స్ గుర్తించే రక్త పరీక్షను ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారో అంటారు. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు పార్కిన్సన్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే రక్త పరీక్షను అభివృద్ధి చేశారు. దీనిపై చేసిన అధ్యయనం రీసెంట్గా ప్రముఖ జర్నల్ నేచర్ ఏజింగ్ అనే ఒక జర్నల్లో ప్రచురితమైంది. స్టడీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ జెరంటాలజీ గుర్తుపెట్టుకోండి. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనబడే వ్యాధి ఏంటంటే ప్రొజీరియా. మీరు అమితాబ్ బచ్చన్కి సంబంధించి మూవీ చూస్తుంటారు. ఓకేనా? ఈ పరిశోధనలో నాడీ సంబంధిత వ్యాధుల్లో కీలక పాత్ర పోషించే ఆర్ఎన్ఏ బిగిన్స్ అయిన TRFS ట్రాన్స్ఫర్ RNA ఫ్రాగ్మెంట్స్పై దృష్టి సారించారు. ఈ పరిశోధన మొత్తం కూడా మనకు అవసరం లేదు, డైరెక్ట్గా సింగిల్ లైన్లో అడుగుతారు. కామన్గా రీసెర్చర్స్, PhD చేసేవాళ్ళు ఈ రిపోర్ట్ మొత్తం చదవాలి. మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కాబట్టి సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. అంటే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు. ఉదాహరణ తీసుకుంటే నోబెల్ పురస్కారాలు ప్రతి ఏటా వార్తల్లోకి వస్తాయి. ఫిజిక్స్ అని, మెడిసిన్ అని, కెమిస్ట్రీ అని. వారు ఏ రంగంలో కృషి చేసినందుకు, ఏ అంశం పైన కృషి చేసినందుకు ఆ టైటిల్ చూస్తే సరిపోతుంది తప్పితే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్ అన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా? ఎస్, పార్కిన్సన్స్ వ్యాధి అంటే నెమ్మదిగా పెరుగుతూ వచ్చే నరాల సంబంధిత రుగ్మత, ముఖ్యంగా మతిమరుపు ఇలాంటివి చెప్పొచ్చు. ఓకేనా? అండ్ సో ఏరియా 51 అనేది వార్తల్లోకి వచ్చింది. అమెరికాకి సంబంధించి అమెరికాలో మిస్టరీ టవర్ అనేది ఇటీవల గుర్తింపు పొందింది. సో ముఖ్యంగా సర్వే చేసేటప్పుడు మిస్టరీ టవర్ అనేది గుర్తింపుతో వచ్చింది. అది ఏరియా 51 అనేది అమెరికాకు సంబంధించిన ఒక ప్రాంతంలో, అమెరికాలో నెవాడా ఎడారిలో ఉన్న అత్యంత రహస్య రక్షణ స్థలం అంటిది. సో డైరెక్ట్గా చూడండి, అమెరికా నెవాడా ఎడారిలోని ఏరియా 51 వద్ద ఇటీవల గూగుల్ ఎర్త్లో కనిపించిన రాకెట్ ఆకారమైన నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిస్తోంది. మీరు ఈరోజు వార్తాపత్రికలో కూడా చూడొచ్చు, ఏరియా 51 చెప్పి స్పెషల్ ఆర్టికల్స్ వస్తాయి. వాట్ ఈజ్ ఏరియా 51 అని చెప్పేసి. ఇది అమెరికా గూగుల్ ల్యాండ్సాట్ ద్వారా వెలుగులోకి వచ్చిందంట. ఈ ప్రాంతం ఏలియన్స్ అండ్ UFOలపై గోప్యంగా పరిశోధన జరిగే ప్రాంతంగా చాలా కాలంగా భావిస్తున్నారు. సో ఏరియా 51 అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ? అమెరికాకు సంబంధించి చూడండి. ఓకేనా? ఎస్, ఏరియా 51 సంబంధించి అదనపు సమాచారము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి ఇంకొక టాపిక్ కూడా యాడ్ చేస్తాను. కామన్గా అంతరిక్ష పరిశోధనల కోసము రోదస్లోకి వ్యోమగాములు వెళ్తూ ఉంటారు కదా, వారికి సంబంధించిన విసర్జిత పదార్థాలు ఉంటాయి కదా, ఎక్స్క్రీషన్స్. సో వారు అక్కడ వామిటింగ్ చేసుకోవడం కానీ, విసర్జించిన పదార్థాలు కానీ ఇవన్నీ కూడా చెత్తగా అంతరిక్ష మానవ వ్యర్థాలుగా మిగులుతున్నాయి కదా. వాటికి పరిష్కారం చూపే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా బహుమానం ఇస్తామని చెప్పేసి నగదు పురస్కారాన్ని కూడా ప్రకటించింది రీసెంట్గా నాసా అంటే అమెరికా సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ. సో లూనా రీసైకిల్ ఛాలెంజ్లో భాగంగా రోదసి వ్యర్థాల రీసైక్లింగ్ పైన అధ్యయనం చేసే వారు ఎవరైతే ఉంటారో, ఈ మానవ వ్యర్థాలు ఉంటాయి కదా వాటికి పరిష్కారం చూపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా $3 మిలియన్ ఈ బహుమానంగా ఇస్తాం, లేదా ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 25.82 crore రూపీస్ బహుమానంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. నాసా శాస్త్రవేత్తలు రీసెంట్గా లూనా రీసైకిల్ ఛాలెంజ్లో భాగంగా ఇచ్చిన ఒక ప్రకటన. ఓకేనా? ఇక నెక్స్ట్ రీసెంట్గా దేశీయంగా అభివృద్ధి చేసిన స్టెల్లార్ మోడల్ అనేది ప్రారంభం మన భారతదేశానికి సంబంధించి. ఈ స్టెల్లార్ మోడల్ ఫుల్ ఫామ్ ఏంటి, దేనికోసమో చూడండి. ఎనఫ్ 2025 ఏప్రిల్ 11న కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అధ్యక్షుడు శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్ గారు స్టెల్లార్ అనే కొత్త రీసోర్స్ అడిక్వసీ మోడల్ను ప్రారంభించారు. స్టెల్లార్ అంటే ఏంటంటే సిస్టమ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఎక్స్పాన్షన్ లోడ్ లెవెలింగ్ అండ్ రీసోర్స్ ప్లానింగ్ స్టెల్లార్.
సో కొత్త మోడల్ని తీసుకువచ్చారు. లక్ష్యం ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నిల్వ సామర్థ్యాన్ని సమగ్రంగా ప్రణాళిక చేయడం ద్వారా రీసోర్స్ అడ్వకేసీ ఓకేనా నిర్ధారించడం. ఎస్. నెక్స్ట్ వచ్చేసి సో పర్సన్ ఇన్ న్యూస్గా చూడొచ్చు, కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు. గత సెప్టెంబర్ 2024లో మనం చూసాము లా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో రితురాజ్ అవస్థి గారి పదవీకాలం ముగిసింది అని. సో కొత్త లా కమిషన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రపతి అని, కానీ వ్యక్తిని మాత్రం నియమించలేదని చెప్పాము. సెప్టెంబర్ 2024 నుండి ఆ పదవిలో ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఖాళీగా ఉంది పదవి. సో ఈరోజు దానికి సంబంధించి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇంకా అఫీషియల్గా రాలేదు, బట్ వార్తాపత్రికలో సర్క్యులేట్ అయిపోయింది. సో తన నియామకం అనేది ఆల్మోస్ట్ డన్ అని చెప్పేసి 23వ లా కమిషన్, మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఎంసీ సెతల్వాద్ గారు. సో 23వ లా కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారిని నియమించారని చెప్పేసి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, నాట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఇంకా అఫీషియల్గా రావాలి. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దినేష్ మహేశ్వరిని 23వ లా కమిషన్ చైర్పర్సన్గా నియమిస్తున్నట్లు సమాచారం. ఆయన నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలో విడుదలవుతుంది అని చెప్పేసి ఓకేనా. ఇక లా కమిషన్ అంటే ఏంటంటే ఇది ఒక సమాఖ్య సలహా వ్యవస్థ. సింపుల్గా చెప్పాలంటే లా రిలేటెడ్గా సలహా ఇచ్చే సంస్థ. న్యాయ వ్యవస్థల సంస్కరణల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సలహాలు ఇవ్వడము, లేదంటే ఎన్నికల సంస్కరణల కోసం లా కమిషన్ ఇచ్చే సిఫార్సులు అని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం వార్తల్లో. సో లా కమిషన్ ఓకేనా. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ. హెడ్ క్వార్టర్ ఇక్కడ దుబాయ్. సో ఐసీసీకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారు? జైషా గారు ఉన్నారు. మరి ఐసీసీకి సంబంధించి క్రికెట్ కమిటీ చైర్మన్గా మళ్ళీ సౌరవ్ గంగూలీ గారు నియామకం. క్రికెట్ కమిటీ, సో ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ ఏమో డిఫరెంట్, ఐసీసీ చైర్మన్ ఈజ్ డిఫరెంట్. సో మళ్ళీ గంగూలీ గారు, సౌరవ్ గంగూలీ దాదా అంటాం మనం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి మాజీ ఇండియన్ క్యాప్టెన్, 2003 వరల్డ్ కప్ ఫైనల్లో మనం చూసాము ప్రత్యేకంగా. అలా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్ళీ ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా కొనసాగనున్నారు. దుబాయ్లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గంగూలీ 2021లో అనిల్ కుంబ్లే స్థానంలో బాధ్యతలు చేపట్టారు అప్పుడు. ఇక మహిళా క్రికెట్ కమిటీ అధ్యక్షురాలుగానేమో క్యాథరిన్ క్యాంబెల్, న్యూజిలాండ్కి సంబంధించి. ఎస్. సో అదనపు సమాచారం. నెక్స్ట్ 2021 సంవత్సరం నుండి ఆఫ్ఘనిస్తాన్ తరచూ వార్తల్లోకి వస్తుంది. తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి మనం చూస్తున్నాం. ముఖ్యంగా బాలికలపైన, మహిళలపైన చాలా వరకు ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పుడు క్రీడకు సంబంధించి కూడా ఇంపాక్ట్ అవుతున్నారు. సో ఇక్కడ కంటెక్స్ట్ అదే. ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఐసీసీ కీలక నిర్ణయం. సో వాళ్ళ క్రికెట్కి సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో మెన్స్ క్రికెట్కి సరిసమానంగా విమెన్ క్రికెట్ కూడా వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ పాలన ప్రారంభమైన తర్వాత మహిళలపై నిషేధాల నేపథ్యంలో అక్కడి మహిళా క్రికెట్ జట్టు పూర్తిగా విరమించబడింది. ఈ పరిస్థితిలో మహిళా క్రికెటర్లు పునరుద్ధరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఆఫ్ఘనిస్తాన్ నుండి మళ్ళీ మహిళల జట్టుని పునరుద్ధరించేందుకు. తాలిబాన్ పాలనలో మహిళలకు క్రీడలు ఆడే హక్కు నిరాకరణ చేశారు అక్కడ. కొంతమంది ఆఫ్ఘన్ మహిళల క్రికెటర్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా వంటి దేశాల్లో శరణార్థులుగా ఉండి క్రికెట్ ఆడుతున్నారు. ఒక దేశం ఆడిపోకపోతే ఏం చేసి వేరే దేశం నుండి రిప్రజెంట్ చేస్తారు అలాంటివి. ఓకేనా. ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆఫ్ఘన్ మహిళల క్రికెట్ కెరీర్కు అండగా ఉండడం, అంతర్జాతీయ వేదికపై అవకాశాలు కల్పించడం. ఎస్. ఐసీసీ. అండ్ నెక్స్ట్ 16 ఏళ్ళ ప్రపంచ రికార్డు బద్దలు అనే అంశము ఎవరికి సంబంధించి ఒక స్విమ్మర్ లూకాస్ మార్టిన్, ఒక స్విమ్మర్ సాధించిన ఘనత. 16 ఏళ్ళ నుండి ఉన్న రికార్డు ఇప్పుడు బద్దలైంది. పురుషుల 400 మీటర్ల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో జర్మనీకి చెందిన స్విమ్మర్ లూకాస్ మార్టిన్ 16 ఏళ్ల పాటు కొనసాగిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. స్టాక్హోమ్ స్విమ్ ఓపెన్ టోర్నీలో మార్టిన్ 400 మీటర్లను 3 నిమిషాల 39.96 సెకండ్లో పూర్తి చేశాడంట. గత రికార్డు ఏంటంటే పాల్ బీడర్మన్, తను జర్మనీకి సంబంధించి అప్పుడు 2009లో రోమ్లోని ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇప్పుడు తన రికార్డును బ్రేక్ చేస్తూ వార్తల్లోకి వచ్చిన పర్సన్ పేరు ఏంటారు? జర్మనీకి చెందిన స్విమ్మర్ లూకాస్. ఎస్. నెక్స్ట్ ఈరోజు ప్రశ్న, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్యాన్ మిషన్కు ఎంపికైన భారత వ్యోమగాముల పేర్లేంటి? ఆ పేర్లు రాయండి.
ఈ మిషన్లో భాగంగా వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశ్చితంగా పరీక్షించేందుకు ఇస్రో ఏ జాతికి చెందిన ఈగలను పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క నుండి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు. ఈ వ్యోమగాముల్లో ఒక్కరి పేరు తెలిసినా ఇవ్వండి ఆన్సర్, నో ప్రాబ్లం. రేపు మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈరోజు టాపిక్స్ని ఒకసారి క్విక్ రివిజన్ చేస్తే, తెలంగాణలో ఈ రోజు నుండి ఎస్సీ వర్గీకరణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. అండ్ భూభారతి 2025 చట్టం కూడా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ డ్రోన్ సేవల అనుసంధానానికి డ్రోన్ మార్ట్ పోర్ట్ అనేది ప్రారంభము. అండ్ వెదురు ఆధారిత బుల్లెట్ నిరోధక బంకర్లను ఏర్పాటు చేసి ఒక మిశ్రమ పదార్థం ఏదైతే దాన్ని తయారు చేస్తూ ఐఐటి గౌహతి పరిశోధన. భారత్ అమ్ముల పొదిలోకి లేజర్ వెపన్ సిస్టము, 4వ దేశంగా భారత ప్రపంచంలో. ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ సర్జ్. అండ్ అణువిద్యుత్ శక్తిలో చైనా సృష్టించిన అద్భుతం. అండ్ జింగ్ హో అణువిద్యుత్ కేంద్రం ప్రత్యేకత. అండ్ ప్రపంచంలో మొదటిసారి రోబోల బాక్సింగ్ మ్యాచ్ చైనా శాస్త్రవేత్తలు. ఆస్కార్స్ 100th సెరమనీలో ప్రత్యేకంగా మనం ఇంకొక విభాగాన్ని కూడా చూడబోతున్నాం, అచీవ్మెంట్ ఇన్ స్టాంట్ డిజైన్. అండ్ తెలంగాణలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సృష్టించిన కొత్త మొక్కజొన్న వంగడాలు. అండ్ ఇటీవల హంగేరీ మరియు ఐరోపా ఖండంలోని దేశాల్లో విజృంభిస్తున్న గాలికుంటు వ్యాధి పశువుల్లో, సో ఫుట్ మౌత్ డిసీజ్ అంటాము. అండ్ పార్కిన్సన్ లక్షణాలను ఆధారంగా చేసుకొని గుర్తించే రక్త పరీక్ష. అండ్ ఏరియా 51 అమెరికాలోని నెవాడాలోని ఎడార్లో ఉన్న ఒక ప్రాంతం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ దేశీయంగా అభివృద్ధి చేసిన స్టెల్లార్ మోడల్ ప్రారంభము. అండ్ జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు 23వ లా కమిషన్ చైర్మన్గా నియమితులయ్యే అవకాశము. అండ్ ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా మళ్ళీ సౌరవ్ గంగూలీ గారి నియామకము, ఐసీసీ కీలక నిర్ణయము. ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్సు, ఐసీసీ కీలక నిర్ణయము. అండ్ 16 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జర్మనీ స్విమ్మర్ లూకాస్ మార్టిన్ 2009 రికార్డుని బద్దలు కొట్టాడు. అండ్ ఈరోజు ప్రశ్న, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్యాన్ మిషన్కి ఎంపికైన భారత వ్యోమగాముల పేర్లేంటి? అండ్ ఈ మిషన్లో భాగంగా వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఏ జాతికి చెందిన ఈగలను పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి వీడియోలో లింక్ చేసి చెప్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.